హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్. ఈరోజు మనం ఏజెంటిక్ ఏఐకి జనరేటివ్ ఏఐకి బేసిక్ లెవెల్ డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఈ డిఫరెన్సెస్ మీకు అర్థమైతే ఏ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేయాలనేది బాగా అర్థమవుతుంది. ఓకే ఓకే సో ముందు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అంటే బేసిక్గా న్యూ కంటెంట్ జనరేషన్ చేసేది కదా. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్స్ని బట్టి, మనం ఇచ్చిన డేటా ఫీడ్ని బట్టి, ఓకే, మనం డేటా ఫీడ్ చేయాలి కదా, చాలా డేటా ఫీడ్ చేయాలి జనరేటివ్ ఏఐకి. మనం ఇచ్చిన డేటాని బట్టి, మనం ఇచ్చే ప్రాంప్ట్స్ని బట్టి అది కొత్త కంటెంట్ని జనరేట్ చేస్తుంది. కంటెంట్ అంటే వీడియోస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, కోడ్ స్నిప్పెట్స్ కావచ్చు, ఏదైనా కంటెంట్ జనరేట్ చేసి మనకిస్తుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే, ఏజెంటిక్ ఏఐ మనం ఇచ్చిన కంటెంట్ వాటిని ఫీడ్ చేస్తాం కదా, జెన్ఏ లాగానే ఏజెంటిక్ ఏఐ కూడా కంటెంట్ ఫీడ్ చేస్తాం. ఓకే, ఫీడ్ చేసిన డేటాని బట్టి ఓకే ఇట్ కెన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్స్ అనమాట. సో ఓన్గా డెసిషన్ మేకింగ్ కెపాసిటీ వస్తుంది ఏజెంటిక్ ఏఐ అల్గారిథమ్స్కి. ఓకే, సో జెన్ఏ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎక్కడ యూజ్ చేస్తాం? చాట్ జీపీటీ ఒక ఎగ్జాంపుల్, ఓకే, దాలీ ఇమేజ్ జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్, సో మిడ్ జర్నీ ఒక ఎగ్జాంపుల్, కోపైలట్ ఒక ఎగ్జాంపుల్ కదా. సో అలాగే ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్స్ మనం మెయిన్గా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్లో, రోబోటిక్స్లో, ఏఐ పవర్డ్ గేమ్స్లో యూజ్ చేస్తాం. అక్కడ ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనుకోండి, మనం ఫీడ్ చేస్తాం, చాలా డేటాతో చాలా బాగా లెర్న్ చేసుకుంటుంది కదా. లెర్న్ చేసుకున్న దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఇమ్మీడియట్గా అది యాక్షన్ తీసుకోవాలి. కరెక్ట్? ఇట్ ఈస్ నాట్ లైక్ మనం కంటెంట్ జనరేట్ చేసి నీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అనేది చెప్పడం కాదు కదా. ఇమ్మీడియట్గా ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. సో అలాంటి ప్లేసెస్లో ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో రోబోటిక్స్లో ఏంటి, అవి ఆటోమేటిక్గా ఓన్ డెసిషన్స్ తీసుకోవాలి కదా బేస్డ్ ఆన్ డిఫరెంట్ డేటా పాయింట్స్ని. సో కాబట్టి రోబోటిక్స్లో యూజ్ చేస్తారు. ఓకే, ఏఐ పవర్డ్ గేమ్స్లో కూడా అంతే. సో డిపెండ్స్ ఆన్ గేమ్ ప్లేని బట్టి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ని బట్టి ఆటోమేటిక్గా యాక్షన్స్ తీసుకుంటాయి. సో టు సమ్మరైజ్ ఆన్ అ వెరీ హై లెవెల్, జనరేటివ్ ఏఐ అంటే కంటెంట్ జనరేషన్ మెయిన్గా. సో ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే ఓన్గా డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట, వాటికి ఓన్గా డెసిషన్స్ తీసుకుంటాయి. సో అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ. ఓకే, ఏజెంటిక్ ఏఐకి జెన్ఏఐకి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిరి కానీ అలెక్సా కానీ ఉన్నాయి కదా. సో సిరికి అలెక్సాకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు, సో బేస్డ్ ఆన్ మన ఇన్స్ట్రక్షన్ అదేం చేస్తుంది, మేబీ మెసేజ్ పంపించడం కానీ లేదా అలామ్ ఆన్ చేయడం కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ చేస్తుంది కదా. సో అలాంటి వాటిని ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్స్ అని అంటారు. అంటే అక్కడ అది ఒక ఏజెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే హ్యూమన్ బదులు అదొక ఏజెంట్, హ్యూమన్ చేసే యాక్షన్ని అది ఆటోమేట్ చేస్తుంది కదా. సో దాన్ని ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్స్ అని యూజ్ చేస్తారు. అదే జనరేటివ్ ఏఐ అంటే జస్ట్ కంటెంట్ జనరేషన్ అనమాట, అంతే, యాక్షన్స్ ఏమీ చేయదు. సో బేసిక్ లెవెల్ డిఫరెన్స్ అది ఒక ఎగ్జాంపుల్లో. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనాన్షియల్ బాట్స్ ఉన్నాయనుకోండి, వాటికి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మేబీ ట్రేడింగ్ బాట్స్ ఉంటాయి కదా, వాటి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది ఒక యాక్షన్ చేస్తుందన్నమాట. అంటే మేబీ ఒక షేర్ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ అలాంటివి చేస్తుంది. సో ఆన్ హై లెవెల్ చెప్పాలంటే, ఎక్కడైతే వీటిని ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏజెంట్స్, జనరేటివ్ ఏఐ ఏజెంట్స్ అనమాట. జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ ప్లస్ యాక్షన్ చేయగలిగితే వాటిని ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్స్ అంటారు. సో హ్యూమన్ లైక్ యాక్షన్స్ అనమాట. జనరేటివ్ ఏఐలో హ్యూమన్ లైక్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది, ఏజెంటిక్ ఏఐలో హ్యూమన్ లైక్ యాక్షన్స్ చేస్తుంది అనమాట. ఓకే, సో హోప్ మీకు కాన్సెప్ట్ వెరీ హై లెవెల్ అర్థమైంది అనుకుంటున్నాను. సో కాన్సెప్ట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు వేరే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.